ఎలక్షన్ ఉన్నప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్ అవుతున్నప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంటారు. కానీ డెమోక్రటిక్ వేలో వాళ్ళు రైట్ను, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో పెద్ద విషయం ఏమి ఉండదు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పర్యవేక్షణ అంతా కూడా సీసీ కెమెరాల అనుసంధానం కూడా ఉంటుంది కాబట్టి, సో ఏ విధంగా ఉండబోతున్నారు ఫోకస్? ఎస్, ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో ఏంటంటే 3 లేయర్స్లో 3 టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్తో బందోబస్తు ఉంటుంది. ఆర్మర్డ్ పార్టీస్, మన సిఆర్ నుంచి ఆర్మర్డ్ పార్టీస్తో పాటు టీజీఎస్పీ ఆర్మర్డ్ కంపోనెంట్స్తో ఉంటుంది. తర్వాత మా లోకల్ అధికారులతో అట్లా 3 లెవెల్స్లో బందోబస్తు, పాట్రోలింగ్ కానీ, గార్డింగ్ కానీ ఉంటుంది. దానికి సీసీ కెమెరాస్తో దానికి తగ్గట్టున్నటువంటి మానిటరింగ్ ఉంటుంది. అంతేకాకుండా మా అధికారులు కూడా మా మా ఎన్ఎస్ఓ నైట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ అని, లేదంటే జోనల్లో పాట్రోలింగ్ కోసం అధికారులతో పాటు ఎక్స్క్లూజివ్ టీమ్స్ పెట్టి మేము వాళ్ళను వెళ్ళి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా అందరు ఆఫీసర్స్ ఇందులో బాధ్యత తీసుకొని ఉంటారు. అక్కడ ట్రైన్డ్ పీపుల్ని వాళ్ళకు ఆల్రెడీ బ్రీఫింగ్ చేయడం జరిగింది, ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి. ఆ విధంగా మేము ఏర్పాటు చేస్తాం. సార్, ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసినా తిరిగి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించేటటువంటి పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఎటువంటి పోలింగ్ జరిగింది ఇప్పటివరకు. 69% ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఒక గుడ్ పర్సంటేజ్. బట్ ఇంకా ఇంకొక 10% పెరిగి వచ్చాయని అనుకుంటున్నాం. మేము మే గో టు 80 ఆర్ సంథింగ్. ఇప్పుడు మనకు టోటల్ 38 రూట్స్లో ఉన్నాయి మనకు. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము డిఫరెంట్ 6 మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి మెటీరియల్ని మేము మళ్ళీ కౌంటింగ్ సెంటర్ అంటే స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ 13th నాడు మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది. దానికి డిఫరెంట్ పరంగా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మాకు మన కమిషనరేట్లతో పాటు, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్తో పాటు సిఆర్ ఫోర్స్, సైబరాబాద్ నుంచి, మల్కాజ్ నుంచి వచ్చిన సిఆర్ ఫోర్స్ ఉంది. అంతేకాకుండా మనకు టీజీఎస్పీ నుంచి కూడా మనకు ఫోర్స్ వచ్చింది. వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అదర్ ఆఫీసర్స్ కూడా మనము ఈ బందోబస్తుకు డీజీపీ గారి ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంత ఉత్సాహంగా ప్రజలు వచ్చి ఓటేయడం, ప్రజాస్వామ్యంలో హక్కును వినియోగించుకున్నారు. మీకు తెలుసు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకందరికీ ఒకటేసారి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ప్రతి ఒక్కరికి 21 years ఉన్న వాళ్ళకి ఇప్పుడు తర్వాత 18 చేశారు. వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చింది. ఇది సాధించడానికి వేరే దేశాలు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. ఈవెన్ మదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు బ్రిటన్, యూకేస్ కాన్స్టిట్యూషన్. అది 1928లో వాళ్లకు మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అంతవరకు మహిళలకు ఓటు హక్కు లేదు. మన దేశంలో స్వతంత్రం రాగానే, ఫస్ట్ రిపబ్లిక్ డిక్లేర్ కాగానే మనకు మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా డిఫరెంట్ కేటగిరీలో ఓటు హక్కు ఉండేది. ఈవెన్ యుఎస్లో కూడా 1900లో ఓటు హక్కు ఇచ్చారు. దీన్ని బట్టి ఏంటంటే ఇంత ఒక పవిత్రమైన బాధ్యత, హక్కు కాన్స్టిట్యూషన్ ప్రతి ఇండివిజువల్కి ఇచ్చింది. అటువంటి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దాని తగ్గట్టుగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇంత పోరాటం చేస్తే కానీ సాధించిన ఓటు హక్కు కాన్స్టిట్యూషన్ ప్రస్తావించింది. కాబట్టి మీ రైట్గా మీరు వచ్చి ఓటు వేయాలి అని మేము కోరుతున్నాం. దానికోసమే ఏర్పాటు చేశాం. నేను చూశాను డిఫరెంట్ మున్సిపాలిటీస్లో చాలా వృద్ధులు వచ్చి ఓటు వేయడం, వాళ్ళు తమ హక్కును చాలా గర్వంగా వాళ్ళు వినియోగించుకున్నారు. అలాగే యువత కూడా వచ్చి ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ వస్తున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు సరిగా బాధ్యత తీసుకోవట్లేదు అని కొన్ని దగ్గర అనిపించింది. బట్ స్టిల్ అబౌట్ 80% వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ రెస్పాన్స్. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అంత ప్రశాంత వాతావరణంలో ఈ పోల్ జరిగింది. ఇప్పుడు ఇంకా మా బాధ్యత పోలింగ్ మెటీరియల్ని తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో పెట్టడము, దాని తర్వాత డే ఆఫ్టర్ టుమారో 13th నాడు కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎలక్షన్ జరుగుతున్న టైంలో ప్రతి అధికారి కూడా ఎలక్షన్ కమిషన్ డిసిప్లిన్, కంట్రోల్ అండ్ సూపర్విజన్లో ఉంటారు. దీంట్లో తప్పకుండా కోడ్ ప్రకారం వాళ్ళని చర్య తీసుకుంటాం.